వైజాగ్ లో టీడీపీ నేత గంటా శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాదాపు ఇప్పటికే ఒక 50-60 మంది మీరు శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ పదవులకు సంబంధించి వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా మార్చేస్తా ఉన్నారు. మరి వాళ్ళందరూ మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి కూడా చూస్తూ ఉంటే మరి ఈరోజు పద్మావతి ఎవరైతే ఒక దొల్లగడ పద్మావతి అని ఒక ఎమ్మెల్యే ఆమె ఏం మాట్లాడారో మనం చూసాం. అంటే మీరు దళితులను ఏ విధంగా చూస్తారు, దళితుల యొక్క దీన్ని ఏ విధంగా మీరు అణిచివేస్తా ఉన్నారు, అక్కడ అగ్రవర్ణాల యొక్క ఒత్తిడి లేకపోతే వాళ్ళ యొక్క ఇది ఏ విధంగా ఉంటుందో ఆమె స్వయంగా చెప్పిన మాట మనం మర్చిపోవాలి. ఆమె ఎవరు తెలుగుదేశం పార్టీనో జనసేన పార్టీ సంబంధించిన కాదు, మీ పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యురాలు, ఒక దళిత మహిళా ఎమ్మెల్యే. అలాగే ఒక సంజీవ్ కుమార్, మరి పద్మావతి ఎస్సీ అయితే ఈ సంజీవ్ కుమార్ ఒక బీసీ, ఆయన కూడా మీకు సంబంధించిన ఒక ఎంపీ, ఒక పార్టీ ఎంపీ అయితే ఆ ఎంపీ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా మనందరి చెవుల్లో వింగునిపడతా ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో, ఒక ఎంపీగా ఉండి ముఖ్యమంత్రిని ఇప్పుడు నేను ఒక 2 సార్లు కలవాలంటే కుదరలేదు నాకు, అది కూడా విమానాశ్రయానికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికో లేదు ఏదైనా సమావేశాలు పెట్టినప్పుడు అక్కడ ఈ కలుసుకోవడం తప్ప ఒక ముఖ్యమంత్రిని ఒక ఎంపీ కలిసే అవకాశం అదృష్టం ఈ పార్టీలో లేదని చెప్పి ఎంపీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీ సాక్షాత్తు చెప్పిన విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే కోతలపట్టు ఎమ్మెల్యే బాబు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు మనకు తెలుసు, ఆయన కూడా ఒక ఎస్సీ ఎమ్మెల్యే. అలాగే పార్థసారథి పెనమలూరు సంబంధించిన ఒక బీసీ సీనియర్ శాసనసభ్యులు, ఇప్పుడు నాతో పాటు కూడా మంత్రి చేశాడు గతంలో, అటువంటి సీనియర్ శాసనసభ్యులు పార్థసారథి గారు ఆయన ఏం చెప్పారో మనం చూస్తా ఉన్నాం. అలాగే తిప్పేస్వామి ఒక దళిత ఎమ్మెల్యే మామూలుగా ఆయనకి సీటు ఇస్తున్నారో లేదో తెలియకపోతే ముఖ్యమంత్రిని కలవాలని 3 రోజులు ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఉంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా చివరికి ఆయన సలహాదారులు సామంతులుగా ఉన్న సజ్జల గారిని కలవమంటే సజ్జల గారిని కలవడానికి వస్తే ఆయన కూడా 2 రోజులు టైం ఇవ్వకపోతే చివరికి ఆయన కారు ఎక్కిపోతా ఉంటే ఆ కారు దగ్గరికి వస్తే కారులో ఉన్న గన్మెన్ సజ్జల గారితో